14 వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థన చేసి పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మహిమగల రాజా, స్తుతియాత్మక ప్రభా, ఇదిగోనైనా ఈ ఉదయకాలంలో ప్రభా మీకు ఆరాధన ప్రభా కొనసాగింపు ముందు ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరుచుకున్న భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఇదిగోనైనా ఆరాధనలోకి వెళ్తున్నాం తండ్రి. చదవబడిన లేఖనం ప్రభా నిజమైనటువంటి సత్యమై ఉన్నదని మేము గ్రహించినట్టుకు మంచి మనసును దయచేయండి తండ్రి. ప్రభా ఇదిగోనైనా పరిపూర్ణ హృదయంతో ప్రభా మీ యొక్క సంపూర్ణ వాక్యమును మేము గ్రహించేటువంటి చెవులు మాకు ఇవ్వండి. ప్రభా వినగలిగినటువంటి వాక్యమును మా హృదయంలో విత్తుకుని నీరు పట్టి భరించుటకు మీ కృప దయచేయండి. ఇదిగోనైనా ఈ వాక్యము ప్రభావ మేమైతే వివరించుటకు ఏమాత్రం అర్హుడు కాదునైనా మమ్మల్ని మరుగున పెట్టి ప్రభావ రంగం మీద మీరే ఉండి మాట్లాడగలుగుతారని కోరుకుంటున్నాను తండ్రి. అల్పులం తండ్రి, బలహీనులం తండ్రి, బుద్ధి లేని వారం తండ్రి, జ్ఞానహీనులం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మీరు చూపే కృపని ప్రభావ మేము తెలుసుకునేటువంటి ప్రభావ దయనీయ స్థితిలో ఉన్నవారిని తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభా మీరు క్షమించి ప్రభా మీ కాపుదాల్లో భద్రపరిచి దీవించండి. నేను చదవబడినటువంటి లేఖనంలో ప్రభా మీరే రంగం మీద నుండి మాట్లాడండి. మమ్మల్ని ప్రభా మరి పవిత్రులుగా చేయగలుగుతారని మీ వారిగా సంపూర్ణంగా చేయగలుగుతారని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట మనం చెప్పుకుంటే మాట్లాడుకుంటే దాన్ని గ్రహించి దాన్ని మనం చేయాలి. చేస్తేనే మనం మనుషులు, లేకపోతే మనుషులు కాదు. దేవస్తుతులకు హల్లెలూయా. చదవబడుతున్న లేఖనము మనలో ఏ విధముగా వికసిస్తుందో ఒకసారి గ్రహించాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవుని చిత్తానుసారం ఉందా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవస్తుతులకు హల్లెలూయా. మరి గడిచిన కాలంలో దేవుడు మనం ప్రేమించాడు, ఆశీర్వదించాడు. కానీ ఈనాడు దేవుడు మన మధ్యకి రావడానికి మరి వేగంగా వస్తాడు. దేవస్తుతులకు హల్లెలూయా. మీరు గమనించాలి, 1945 సంవత్సరంలో ప్రవక్త విలియం బ్రెనమ్ గారు 7 దర్శనాలను చూశారు. దేవస్తుతులకు హల్లెలూయా. 7 దర్శనాలు చూసిన దాంట్లో మరి ముసలిను యుద్ధము, హిట్లర్ యుద్ధము, మరి సంఘంలో స్త్రీ పాత్ర, మరి సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నింటిలో చూస్తే మరి చివరి కాలమైనటువంటి చివరి యొక్క ప్రదర్శన ఒక విజన్ని 7వ విజన్ని చూసిన దాంట్లో అమెరికా దేశము పై బాంబు పడి మొత్తం అదంతా పేలిపోయి కాలిపోవడాన్ని చూశాడు. మనం వెనక్కి చూసినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా పగిలిపోయి అడగడ ధ్వంసం అయిపోయి మరి ఆ దేశం అంతా కూడా గుంటలతోనూ నానా విధ్వంసంతోనూ ఉన్నట్లుగా తన దర్శనం చూసినట్టుగా చెప్పాడు. ఇది చివరి కాలం యొక్క ముద్ర అయి ఉన్నది, విజన్ అయి ఉన్నది ఆయన చూసిన దాన్ని. మరి ఆ క్రమంలో మొదటిగా ఇది జరగక ముందు ఆయన ఏం చెప్తాడంటే, కాలిఫోర్నియాలో బాంబు పడక ముందు
మరి అమెరికా దేశంలో ఒక పెద్ద విపత్తు కూడా జరుగుతుందని అంటున్నాడు. తెలుసా? ఈ మధ్యకాలంలో మంటలు వ్యాపించినాయి అమెరికా దేశం అంతా. తెలుసా? అమెరికాలో లాస్ ఏంజల్స్ లో చాలా పెద్ద మంటలు మిగిలింది. లాస్ ఏంజల్స్ అమెరికా దేశంలోని కాస్ట్ సిటీ. అక్కడ ఎంత నష్టం జరిగిందంటే ఒక అంచనాగా 12 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది అనేది ఒక అంచనా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. దాంట్లో ఎంతమంది జీవితాలు పెట్టిపోయాయో, ఎంత డబ్బులు నష్టం వచ్చిందో అంటే పెద్ద పెద్ద ఆర్థిక సంపన్నులు. సినిమా ఇండస్ట్రీకి బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడే కదా, హాలీవుడ్. బాలీవుడ్ అంటే మన భారతదేశం వ్యాపిస్తాయి. హాలీవుడ్ సినీ యాక్టర్స్ అందరూ కూడా అక్కడే ఉంటాం. ఎంతో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఏరియా 23,000 ఇల్లు తగలబడిపోయింది. ఎన్ని ఇల్లు? 23,000 ఇల్లు. తెలుసుకో, అర్థమవుతుందా? ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. మళ్ళా చెప్పడానికి నేను ఉంటానో ఉండనో, నువ్వు ఉంటావో లేదో తెలుసుకో. తెలుస్తుంది హాలి అంటే ఇది చివరి సంతకం అయ్యే ఉంది. ఏంటంట? చివరి సంతకం. ఫైలు క్లోజ్ చేయడానికి చివరి సంతకం అయి ఉన్నది. దేవస్తుడు హాలి ఈ కాలం యొక్క ఫైలు క్లోజ్ చేయడం కోసము చివరి సంతకం దేవుడు చేశాడు. హెచ్చరిక ఇది. దేవస్తుడు హాలి తమాషాగా తీసుకోవాలండి. తీసుకుంటే మటుకి కష్టమే. ఈ సంవత్సరం చాలా దైనికమైనటువంటి పరిస్థితులు చూడబోతున్నాయి. తిరుగుతా మనుషులు మాయమైపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దేవుడు చెప్పాడు, వాక్యం చెప్తుంది, దేవుడు రెండో రాకడికి మరి ఎత్తవాటి సందర్భంలో ఒక మంచం మీద ఉన్నటువంటి వారు ఒకళ్ళు, భార్యాభర్తల్లో ఒకరు ఎత్తవాడు జరుగుతుంది, ఒకళ్ళు మిగిలిపోవచ్చు. రోగాలి పోటు వేస్తున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు ఎత్తబాటు జరగవచ్చు, ఒకళ్ళు మిగిలిపోవచ్చు. మరి అదేవిధంగా పొలంలో దున్నుతున్నప్పుడు పొలంలో వారు ఒకళ్ళు ఎత్తబాటు అవ్వచ్చు, ఒకరు మిగిలిపోవచ్చు. అంటే ప్రతి పని చేసేటువంటి క్రమంలో ఒకళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు లేకపోవచ్చు. ఇద్దరు కూడా ఎత్తబాటు అయితే దేవుని మహిమ కలుగుతుంది. కాబట్టి ఇది ఎవరికి దేవుడు కృప ఇస్తున్నాడో తెలియదు, ఎవరిని రక్షిస్తాడో తెలియదు. అయితే అందరికీ ఒకటే ప్రేమించాడు, అందరికీ తన స్వరూపం చెప్పనే ఆయన ఇచ్చాడు. ఆయనని ఒక రోజున ఈ యొక్క పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళేటప్పుడు, ప్రభువా నీ మాదిరిగా నాకు, నా మాదిరిగా నీకును వారికి ఒకటేటువంటి స్వభావం గల ఆకారం ఉంది. మరి ఆయనకి నాకు ఒకటే జీవితం ఇచ్చావు, ఆయన ఎత్తబాటులో తీసుకున్నావు, నేనెందుకు ఎత్తబాటులో తీసుకోలేదు నాయనా అని చెప్పేసి నన్ను అడిగావు అనుకో, ఆయన ఏం చెప్పాలి? అయ్యా సంవత్సరాలు నేను నీకు తీసుకెళ్ళడానికి రెడీ అయ్యానయ్యా, బస్సు పెట్టానయ్యా, బస్సు ఎక్కమని చెప్పానయ్యా, అన్ని రకాలు చెప్పాను, కానీ నువ్వు బస్సు ఎక్కలేదయ్యా, నేనేం చేయగలని అని చెప్పేసారని చెప్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ శరీరంతో పాటే ఎత్తబాటు జరుగుతుంది. ఆమె అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత తన యొక్క వస్త్రాలు ఉన్నాయి కదా, ఆ వస్త్రాలు తీసి ఒక మ్యూజియంలో పెడితే ఆయన ఒక 15 సంవత్సరాల కిందట, 15-20 సంవత్సరాల కిందట ఆ మ్యూజియంలో ఒక కెమెరామ్యాన్ ఫొటోస్ తీయడానికి ట్రై చేశాడంట. ఆ ఫొటోస్ తీస్తుంటే
ఆ ఫోటో ఆ యొక్క వస్త్రం మీద మొత్తము ప్లే చేసిన వస్త్రం మీద ఇట్లా వస్త్రం మొత్తం ఉంది. ఇట్లా వస్త్రం మొత్తం మ్యూజియంలో పెట్టింది. ఈ వస్త్రం మొత్తం మీద మనిషి ఆకారం ఉన్నది. తెలుసు హరియ ఆ బట్టల మీద అయిన రక్తపు మరకలను బట్టి యేసు క్రీస్తు ఆకారం ఉన్నది. అది మామూలు చూస్తే కనబడట్లేదు, ఫోటో తీస్తూ వస్తుంది. తెలుసు హరియ అలాంటి అది నిజంగానే అది ఏంటి ఎలాగా ఉందని చెప్పేసానని టెస్ట్ అన్ని రకంగా ప్రయత్నం చేస్తే ప్రతి కణంలోనూ తన యొక్క రూపం కనబడుతుంది. ఆ యొక్క రక్తం ఇప్పటికి కూడా సజీవంగా అలానే ఉంది. కొంతమంది యేసుక్రీస్తు పుట్టాడా, యేసుక్రీస్తు ఉన్నాడా, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్న వాళ్ళే ఎందుకు పుట్టారో తెలియదు, ఎక్కడ పోయారో తెలియదు, ఇక్కడ చరిత్ర తెలియదు. అదేదా ఇక్కడ చరిత్రే తెలియదు, అసలు నిజంగా దేవుడు ఏం చెబుతున్నాడో తెలియదు, భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలియదు, నీటి యొక్క లోతు ఏందో తెలియదు, మరి గాలికున్న ఆయువు పట్టేంటో తెలియదు, చీకటి ఆయువు పట్టేంటో తెలియదు. వీరు దేవుడి గురించి విమర్శించేటువంటి పరిస్థితులు కొంతమంది ఉంటున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని తెలుసుకోవాలి. ఎవరు ఏంటనేది తెలుసుకొని గ్రహించగలిగేది. విమర్శించడం అనేది సరైనటువంటి పందా కాదు. దేవస్తుహారుడి అందుకనే ఎవరిని మనం విమర్శించేటువంటి పరిస్థితి మనం చేయకూడదు, చేయకండి ఎప్పుడు కూడా. నువ్వైనా నేనైనా కూడా ఎవరిని కూడా విమర్శించడం అనేది వ్యర్థంతో కూడినటువంటి ఒక అంశం. అది మన పనికిరండి. కానీ కొన్ని పరిస్థితులు ప్రభావాల వలన విమర్శించేటువంటి పరిస్థితులు ఉంటాయి. గడిచిన 2 రోజుల క్రితం కూడా నేను కూడా ఎలాగ ఒక వ్యక్తిని వాడు దుర్మార్గుడే దుష్టుడే అని చెప్పి నాకు తెలుసు. తన ఒక అభ్యర్థికుడే తెలుసు, ఒక చండాలుడని తెలుసు, ఒక దిక్కుమానుడని తెలుసు. కానీ తాను చేసినటువంటి మాటలను బట్టి, చేసిన పనులను బట్టి, మాట్లాడే మాటలను బట్టి నేనే కొంత సమయం కంట్రోల్ కాలేకపోయాను. కాబట్టి ఈ లోకము అంత కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అందుకని చెప్తున్నాడు, ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. వాక్యమే శరీరధారైంది. దేవుడు ఆమె వాక్యము ఏదైతే మనకి మాట్లాడుతున్నటువంటి విషయం ఉందో, నీవు ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పేటువంటివన్నీ ఆ సుగుణాలన్నీ కలిసి ఒక శరీరధారుడే. ఆమె అర్థమవుతుందా? ఆదాముని నరుణ్ణి సృష్టిలో తీసుకొచ్చేటప్పుడు తన మాట చొప్పునే దేవుడు నరుణ్ణి సృష్టించాడు. దేవుడు హరియ భూమి ఆకాశము కలుగును కాక అన్నాడు. భూమి ఆకాశమును కలిగింది. రాత్రి వెలుతురు కలుగును కాక అన్నాడు. రాత్రి వెలుతురు వేరే, రాత్రి వెలుతురుని వేరు చేశాడు. మరి ఆయన ఒక సృష్టిని సృష్టించుకుంటూ వస్తున్నప్పుడు ఆ సృష్టిలో ఆదామును కూడా సృష్టించాడు, పక్షులను కూడా సృష్టించాడు. ఆదాము ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం కూడా సృష్టి జరిగింది. దేవస్తుల హరణీయ. కానీ 2వ అధ్యాయంకి వచ్చేదానికి నిర్మాణం జరిగింది. దేవస్తుల హరణీయ. అందుకే నేను చేసే ప్రతి పని కూడా మొదటిగా ఆలోచన చేస్తున్నాను. అది ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి? హృదయానుసార ఆలోచన కలిగి ఉండాలి. కానీ మనం హృదయానుసార ఆలోచన చేయట్లా. ఏదైనా ఒక విషయాన్ని చెయ్యాలంటే ఫస్ట్ మన ఆలోచన చేస్తాం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలనేటువంటిది ఎలా నుంచి వెళ్ళాలనేది ఆలోచన చేసిన తర్వాతే వెళ్తారు. అవునా కదా? అంటే సృష్టి ఎక్కడ జరిగింది? సృష్టి ఎక్కడిది? సృష్టి ఎక్కడిది? దేవుని మాట చొప్పున జరిగినటువంటిది సృష్టి కదా. కాలిఫోర్నియా లాస్ ఏంజల్ కాలిపోతుంది అనేది ప్రవక్త చెప్పినటువంటి విషయం. ఎప్పుడు చెప్పాడు? 45లో చెప్పాడు. చెప్పేటప్పుడు అయిపోయింది ఆమె. కానీ ఎప్పుడు జరిగింది? 2025 సంవత్సరంలో జరిగింది. ప్రవచించిన మాట ఈ రోజు జరిగింది. అది నువ్వు ప్రవచించినా నేను ప్రవచించినా జరగవలసి ఉన్నది. కానీ నువ్వు ప్రవచిస్తే జరగాలనంటే నీ మీద ఒక పరిశుద్ధాత్మ నిలబడి ఉండాలి. ఆమె
పరిశుద్ధాత్మ నీ మీద నిలబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? పవిత్రుడై ఉండాలి. పవిత్రుడికి ఎలాగా సంపూర్ణుడు కావాల్సింది? వాక్యమే శరీరధారి అయింది. ఆమె నిజముగా వాక్యాన్ని నువ్వు గ్రహించగలిగి ఆ వాక్యాన్ని నువ్వు వెనక కలిగి ఉంటే అప్పుడు నువ్వు శరీరధారుడిగా అవుతావు. తెలుస్తుంది కానీ నీ శరీరము ఆ వాక్యమును ప్రకటించేటువంటి పరిస్థితి వస్తుంది. తెలుస్తుంది కానీ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కృపా సత్య సంపూర్ణుడిగా. ఇప్పుడు మనం ఈరోజు బతుకున్నామంటే ఏంటంట? ఏముంది మన మీద? కృప ఉంది. తెలుస్తుంది హల్లెలూయా. ఆయన మన మీద చూపిన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తెలుస్తుంది హల్లెలూయా. కృపా సత్యము, సత్యమైన ఎప్పుడు ఇది నిలకడగా ఉండేటువంటి విషయమై ఉన్నది. కృపా సత్యము సంపూర్ణుడిగా. ఎట్లా అంట? అసంపూర్తిగానో లేకపోతే నీ మీద నా మీద ఆ కృపని ఆయన ప్రకటించడానికి నీ మధ్య నా మధ్య నివసించడానికి వచ్చాడు. ఆమేన్. అందుకని నీ మధ్య నా మధ్య నివసించడానికి ఆయన వచ్చినప్పుడు సత్య సంపూర్ణుడు శిలువ పెడితే మరణిస్తాడా? తెలుస్తుంది హల్లెలూయా. ఒక శరీరం అయితే ఆ రోజున శిలువ వేస్తే మృతి చెందింది, కానీ ఆ శరీరము ఎవరికి కనబడలేదు. ఆ యొక్క సమాధిలో పెడితే ఖాళీ సమాధి మిగిలి ఉన్నది. మరి ఎవరికి ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి ఆ శరీరము ఆనవాళ్ళు లేవు, కానీ రక్త ఆనవాళ్ళు ఉన్నాయి. తెలుస్తుంది హల్లెలూయా. రక్త ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన మాట్లాడిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన నడిచిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన ప్రకటించిన సువార్త ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన చెప్పినటువంటివి అన్ని ప్రవచనాలు జరిగేటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన మరి అల్ఫాయు ఒమేగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించేటువంటి కృప మన మధ్య ఉంది. కానీ ఆయన మనతో జీవించిన శరీరం లేదు. ఆమేన్. అర్థమవుతుందా? ఆ శరీరం లేకపోయినా మన మధ్య ఏముందంట? ఇప్పుడు సంపూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? కృపా సత్య సంపూర్ణుడిగా నీ మధ్య నా మధ్య ఆయన ఉన్నాడు. ఇది మనము గ్రహించుకున్నట్లో గ్రహించాము. ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడు, గ్రహించాము. గ్రహించిన దాన్ని నిజంగా నిజమైన దేవుడు, సంపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు, సత్యస్వరూపుడైనటువంటి దేవుడు, ఆ దేవుడు మన మధ్య ఉన్నప్పుడు అబద్ధం ఆడొచ్చా? తోరణాడొచ్చా? తుయ్యి పట్టొచ్చా? కుంటి సాగులు చెప్పొచ్చా? స్వతంత్రమైనటువంటి ఆలోచన చెప్పొచ్చా? తెలుస్తున్నారు. హల్లెలూయా. మరి గడిచిన ఒక కొన్ని రోజుల క్రితం, 2-3-4 రోజుల క్రితమా నువ్వు మారాలి అని చెప్పి కొంతమంది నాతో మాట్లాడతారు. రైట్, నేను మారాలి. ఏం మారాలిగా? ఈ లోకం అంట ఒక వ్యక్తి వస్తానని చెప్పి రాకుండా మభ్య పెడితే మభ్య పెట్టాడు, తప్పే చేయొచ్చు, కానీ నువ్వు మారాలి. అర్థం చేసుకో. అంటే అది తప్పు చేసి నీకోసం వచ్చాడు కదా. అంటే అతను ఒక మనసులో ఒక దురుద్దేశమును మరి కలిగి ఉండి బాగున్నావా అని చెప్పానంటే నేను బాగున్నాను అని చెప్పాలంట. అర్థమవుతుందా? నా దగ్గర కపట ప్రేమ కనబరుస్తున్నాడని నేను గ్రహించినప్పుడు కూడా బాగున్నానని చెప్పి నేను కూడా కపట ప్రేమని ప్రకటించాలంట. నాకు పని లేదు, ఎదుటోడికి నా పని ఉంది, ఎదుటోడికి నాతో పని ఉంది. కానీ అతని దగ్గర నేను డబ్బులు తీసుకోవడానికి నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వు నాకు డబ్బులు ఇస్తే నాకు అక్కడికి వెళ్తానికి, నాకు వెహికల్ పెడితే నాకు అక్కడికి తీసుకెళ్ళడానికి ఏదైనా చేస్తే బాగుంటుంది, లేకపోతే నేను రాలేను, నాకు చాలా బిజీ ఉందని చెప్పేసి అనేది ఒక కపట నాటకం అనేది ప్రదర్శించాలంట. ఎందుకనంట? డబ్బు కోసం అంట. ఆ డబ్బు ఏం చేసుకోవడం కోసం అంట? ఏం చేసుకోవడం అంట? నేను డబ్బులు ఒక ఆర్థిక మంత్రుని, నాకు 4 విద్యలు ఉన్నాయి, 10 విద్యలు ఉన్నాయి, 10 కార్లు ఉన్నాయి, నేను జలసాగా ఖర్చు పెట్టలేను. ఖర్చు పెట్టడం వల్ల ఎదుటివాడికి అవసరమైనది ఖర్చు పెట్టడు. వీడికి కావాల్సిన టీ డబ్బులు కూడా ఎదుటివాడికి ఖర్చు పెట్టాలి. జేబులో 1000 రూపాయలు ఉంటాయి, ఆ జేబులో 10 రూపాయలు ఉంటాయి. ఆ 10 రూపాయలు కూడా ఆడే ఖర్చు పెట్టాలి, వీడి ఖర్చు పెట్టకూడదు, నేను ఖర్చు పెట్టకూడదు. ఇక్కడ నటిస్తూనే బతుకుతూ ఉండాలి. ఇలా మారాలంటే ఇది సరేనా? తెలుస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందని చెప్తున్న విషయం. నా దగ్గరకే వచ్చి
ప్రవీణ యేసుక్రీస్తు దగ్గర సాతాను వచ్చి ఏమంటాడంట, ఒక్కసారి నువ్వు నన్ను నాకు మొక్కు. ఆకాశం చుబ్బరవంచుల దాకా తీసుకెళ్ళి ఇగో ఈ సమస్తం ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు, ఈ సమస్తం ఉన్నటువంటి బంగార వైభవము, ఈ సంవత్సరం ఉన్న గనులు, ఈ సంవత్సరం ఉన్న పర్వతాలు, ఈ సుందరవందరమైనటువంటి ప్రదేశాలన్నిటికీ కూడా నేను అధిపతినై ఉన్నాను. ఈ అధిపతిని నేను రాజుగా చేస్తాను, ఒక్కసారి నాకు మొక్కు అని చెప్పి సాతాను గారు అడిగాడు. ఎవరిని? ప్రవీణ యేసుక్రీస్తుని. ఏమన్నాడు ప్రవీణ యేసుక్రీస్తు? ఓ సాతానా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. అర్థమవుతుందా? ఓ నన్ను వెళ్ళిపోమంటావా? ఏం చేశాడు? సిలువలో ఏలాడి తీశాడు. హల్లెలూయా. అది వేలాడి తీయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రవీణ యేసుక్రీస్తు ఒకమారు కొండ మీదకి వెళ్ళి మాట్లాడాడు, దేవుడితో అడుగుతున్నాడు, సమాధానం రాలా. రెండో మారు వెళ్ళాడు, సమాధానం రాలా. మూడో మారు వెళ్ళాడు, సమాధానం రాలా. కిందకు వచ్చి ఏమన్నాడు? దేవా నీ చిత్తం అయితే ఈ గిన్నె బోర్లించు అన్నాడు. ఆమేన్. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళి వచ్చినప్పుడు ఈయన గిన్నె బోర్లించబోతున్నాడు, ఈ సిలువకు అప్పగింపబడుతున్నాడు. తెల్లవారుజామున ఆయన్ని మరి ఆ సిలువకు అప్పగింపబడే వారికి మరి ఆ యొక్క సైనికులకు అప్పగిస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు ఎవ్వరికి బాధ లేదు. తెలుస్తుంది. హల్లెలూయా. ఈ లోకంలో రేపు రాబోతున్నటువంటి ఉగ్రతకి ఈ సమాజంలో ఎవరికి భయం లేదు, బాధ లేదు. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. ఆ రోజు భయం లేదు, దేవుణ్ణి అప్పగిస్తున్నందుకు బాధ లేదు. ఈ రోజు మరి అప్పగిస్తుంది. ఎవరిని అప్పగిస్తున్నారు ఈ రోజు? తెలుస్తుంది. హల్లెలూయా. ఆ రోజు క్రీస్తు అయితే సంపూర్ణుడిగా ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఈ రోజు వధువు సంపూర్ణత కలిగి ఉంటుంది. ఆమేన్. వధువును మాత్రమే తోడుకుని పోతాడు ఆయన. అర్థమవుతుందా? నిన్ను నన్ను కాదు, వధువును మాత్రమే. దేవుడు హల్లెలూయా. నీవు నేను వధువు స్థానంలో ఉన్నావా లేవా అనేదే ఇక్కడ ప్రశ్న. ఆ ప్రశ్నలో నువ్వు సరి చేసుకునే స్థానంలో నువ్వు ఉన్నావా లేదా తగ్గింపు. దేవుడు హల్లెలూయా. మరి ఏమేమన్నా ఇప్పుడు అనుమతుందా? మారాలంట. ఏం మారాలి? నేను ఈ డబ్బు కోసం మారాలా? ఒక మాట చెబితే 10 యోజనల సైన్యం తీసుకొస్తాడు అని చెప్పి అంటాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు? ప్రవీణ యేసుక్రీస్తు. నా తండ్రితో నేను ఒక మాట చెప్తే 10 యోజనల సైన్యం తీసుకెళ్ళిపోతాడు. ఒక్క మాట చెబితే గెట్అవుట్ అన్నటువంటి దేవుడు ఎవరిని? ఆదాముని అవని గెట్అవుట్ అన్నటువంటి దేవుడు ఆదాముని చంపేయగలడు. మరలా ఒక ఆదాముని సృష్టించగలిగేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. అర్థమవుతుందా? సౌరురా. కానీ దేవుడికి ఉన్నటువంటి ప్రేమ, దేవుడికి ఉన్నటువంటి ఆశీర్వచనం, దేవుడు నీ మీద నా మీద చూపుతున్న కృప ఎలాంటిది? నీలో నుంచి పరిపూర్ణత తీయటం కోసమే ఆయన గెట్అవుట్ అన్నాడు. దేవుడు హల్లెలూయా. ఆదాముని అవన్నీ చంపలేక కాదు. రోజు హేబేలును చంపితే కయ్యోనుని చంపలేక కాదు, కయ్యాలా వెళ్ళిపో అన్నాడు. కయ్యాను ఏమన్నాడు? నన్ను కనుగొని వాడేవాడో నన్ను చంపుతున్నాడు అన్నాడు. దేవుడు హల్లెలూయా. ఆ మాట ఎందుకు చెప్పాడు అతను? కయ్యాను అప్పుడు దాకా చావడేదే అర్థం. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. నన్ను కనుగొని వాడేవాడో నన్ను చంపుతున్నాడు అన్నాడు కయ్యాను. అప్పుడు దాకా చంపడానే కదా అర్థము. ఆయన నువ్వు కనుక్కుంటేనే చంపుతావు, కనుక్కోకపోతే చంపవు. ఆ కయ్యాను అనేవాడికి చచ్చిపోతే అపవిత్రత లేదు కదా, ఉందా? దేవుడు హల్లెలూయా. ఏ వేద అర్పణ తీసుకున్నావు దేవా? నా అర్పణ ఎందుకు తీసుకోలేదు? ఇదేంటిది? ఈ మనసు ఏంటిది? ఈ మనసు ఏం మనసు? హేబేలు అర్పణం తీసుకున్నావు దేవా, నా అర్పణం తీసుకోవట్లేదు అంటున్నావు. ఇది కుళ్ళు కాదా? దేవుడు హల్లెలూయా. తనని ఎందుకు ప్రేమించావు? నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? తనకి ఎందుకు ఇచ్చావు? నన్ను నాకెందుకు ఇవ్వట్లేదు?
ఈ స్వభావం చచ్చిపోవాలి కదా. కయ్యను చచ్చిపోతే అర్థమవుతుందా? కయ్యను చచ్చిపోతే కయ్యను ఇప్పుడు మన మధ్య లేడనుకో, ఆ స్వభావం చచ్చిపోవాలా లేదా? చచ్చిపోవాలా? ఉందా? ఇప్పటికి ఉందా లేదా? స్వభావం ఉందా? ఆయనకి ఇచ్చేవేంటి పదోన్నతి? నాకు ఇవ్వలేదేంటి? ఆయనకి ఇచ్చేవేంటి గిఫ్ట్? నాకు ఇవ్వలేదేంటి? ఉందా? ఈ రోజు ఉందా లేదా? ప్రశ్నించుకోండి. నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయమే ఇది. ఉందా? దేవుని హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆడు ఉన్నాడా? కయ్యోని ఇంకా చావలేదు. దేవుని హల్లెలూయా. కయ్యోని చంపాలి అంటే ఏం చేయాలి? కయ్యోని యొక్క దేవుని హల్లెలూయా. చాలా క్లియర్ గా ఉంది కదా అది వాక్యము. వాక్యము ఉన్నది అని అంటే ఖచ్చితం అది. దేవుని హల్లెలూయా. చూడండి ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీవు నేలను చేర్చిపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట 14వ వచనం నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ జంబరనై ఉండును. కావున నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అనెను. నన్ను కనుగొని వాడెవడో నన్ను చంపునని యెహోవాతో అన్నాడు. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఆయన కనుగొనాలి. అప్పటి వరకు లేదు ఆయన చావు. ఇప్పుడు కయ్యోను ఉన్నాడా? కయ్యోను సంతతి ఉందా? కయ్యోను వారసత్వం ఉందా? ఎక్కడ ఉంది స్వభావం? ఇప్పుడు నా దగ్గరకు వస్తే మాట్లాడుతున్నా కూడా అదే స్వభావం. మరి నేనేం చెప్పాలి? నాకు అవసరం లేదని చెప్పాను. అలా కటుగా మాట్లాడబాబు. కటుగా మాట్లాడేది ఎందుకు? అవసరం లేదు నాకు. ఇది నేరుగా డైరెక్ట్ గా చెప్తున్నా. పనికిమాల బుద్ధులు కలిగిన వాడితో నా సహవాసం అవసరం లేదు. అహంకారులతో నా సహవాసం లేదు, ఉండదు. కుళ్ళు మనుషులతో నేను సహవాసం చేయను. అహంకారులతో నేను చేయను. చెడు మాటలు మాట్లాడేతో వాడితో నేను చేయను. నా దేవుడి గురించి నేను చెప్తా. ఆమేన్. నా దేవుడు ఏం చెప్పాడో నేను అదే చెప్తా. నువ్వు కుళ్ళు కుతంత్రంతో నీ ఆలోచనలతో నువ్వు దుఃఖాసులు అడుగుంటాను నువ్వు చేసుకుంటే ఎలాగా? డబ్బు కాదు మనకి కావాల్సినటువంటి ఇది. నేను ప్రతి వారం చెప్తున్నాను, ఈ పరిణామంలో నీ శరీరం నా శరీరం కనబడుతుంది కాబట్టి నువ్వు డబ్బు కావాలనుకుంటున్నావు. నీ తల్లి గర్భంలో నా తల్లి గర్భంలో నువ్వు శిశువుగా ఉన్నప్పుడు నీ పరిణామంలో ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? తల్లి గర్భంలో నువ్వు శిశువుగా ఉన్నావు, నేను శిశువుగానే ఉన్నాను. ఆ తల్లి గర్భం రాకముందు కరంలో నువ్వు ఉన్నావు కదా. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నావు కరంలో నువ్వు. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. ఆ యొక్క సుఖకరంలో నువ్వు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటావు. తల్లి గర్భంలో నువ్వు వచ్చిన తరువాత ఒక ఆకారం కలిగినటువంటి మనిషిగా ఎదిగిన తరువాత నాకు ఆ వింతి కావాలి, ఈ వింతి కావాలి, ఆ భవనం కావాలి, ఆస్తి కావాలి, ఆధిపత్యం కావాలి, వాడి మీద నేను పెత్తనం చేయాలి, ఆ ప్రదేశం నాది, ఈ ప్రదేశం నాదని చెప్పి అనుకుంటున్నావే. ఈ పరిణామమే ఇది. దేవుని హల్లెలూయా. ఇదో పరిణామం. నువ్వు చనిపోతే ఏమవుతావు? ఈ శరీరాన్ని విడిస్తే ఏమవుతావు నువ్వు? అది మరుస్తున్నావు కదా. అది ఎవరికి అప్పగిస్తున్నావో అర్థం కావట్లేదు నీకు. ఈ దేహం అనేటువంటి ఒక వస్త్రాన్ని నువ్వు కలిగి ఉన్నావే. ఇది ఒక వస్త్రం అంటే ఇది దేహం కూడా. దేవుని హల్లెలూయా. పైన వేసుకునేటువంటి బట్టలు కాదు. నువ్వు ఆత్మకి వేసుకున్నది శరీరమే ఒక దేహం, ఒక వస్త్రమే ఉన్నది. దానిని నువ్వు ఉతకగా స్నానం చేయాలంటున్నాడు దేవుడు. దేవుని హల్లెలూయా. ఆ శరీర వాంఛలను నువ్వు సరి చేసుకోవాలని చెప్తున్నాడు. ఆ శరీర కోరికలను సరి చేసుకోవాలంటున్నాడు. ఆ శరీర క్రియలను క్రమం కలిగి ఉండాలంటున్నాడు.
అదే ప్రవీణ యేసుక్రీస్తు అయ్యాడు. ఆమేన్. వాక్యమే శరీరధారుడైనను. ఆమేన్. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యమే శరీరధారుడైంది. ఆ శరీరంలో క్రమం చేసుకున్నాడు దేవుడు. నీ మధ్యకి నా మధ్యకి వచ్చి జీవించాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన నీ మధ్య నా మధ్య జీవించడం కోసం ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతిలో నేను ఉన్నాను అని చెప్తున్నది అదే వాక్యమైనది. ఆమేన్. ఆయన శరీరం దొరకలేదు. సమాజంలో వేయబడిన తర్వాత ఆయన సమయం మరి శరీరము దొరకలేదు. మనం 3వ రోజు చూస్తే ఎందుకని? ఆయన నీ కంటికి నా కంటికి ఈ శరీర కణులకు కనపడని విధంగా ఆయన రూపాంతరం చెంది ఉన్నాడు. ఆమేన్. ఆయన ఆకారాన్ని నువ్వు నేను చూడగలిగేటువంటి స్థితిలో లేడు ఆయన. అంత వ్యాపించిన దేవుడే ఉన్నాడు. ఆమేన్. నువ్వు పరిపూర్ణ ఆత్మతోను సత్యంతోను ఆరాధన చేస్తే నీకు దేవుడు నిజంగా కనబడతాడు. దేవుడిని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు ఒక రూపంలో ఊహించుకుని ఆ దేవుడే ఆ రూపమే దేవుడు అనుకుంటే ఎంతవరకు తెలుస్తుంది? దేవుడు నిత్య స్వరూపుడై ఉన్నాడు. నీకు నాకు ఆ యొక్క దేహము ఆయన రూపం చొప్పు నుంచే వచ్చింది. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపంలో నిన్ను ఆయన దేవుడు నిర్మించాడు. నువ్వు తల్లి గర్భం రావడానికి నీకు ఇచ్చిన రూపము ఆయనదే అయి ఉన్నది. ఆమేన్. ఆ రూపాన్ని నువ్వు కొలుస్తా కూర్చుంటాను. ఆ రూపంతోనే నువ్వు అక్కడే నువ్వు స్థిరపడిపోతే ఆ రూపంలో ఉన్న ఆత్మ ఏమవుతుంది? అది సత్యం కదా. దేవుని ఈ పరిపూర్ణత ఈ సంపూర్ణత మనం గ్రహించగలిగితే ఇప్పుడు ఒకరి మధ్య ద్వేషాలు ఉంటాయా? హెచ్చింపులు ఉంటాయా? మనస్పర్ధలు ఉంటాయా? ఎందుకు ఉండవు? నీ మాదిరిగా ఎదురు వ్యక్తి కూడా ఎదురు వ్యక్తి మాదిరిగా నీవు కూడా సంపూర్ణమైనటువంటి దేవుడి కృపా సమాధానం అయి ఉన్నావు. ఆమేన్. అర్థమవుతుందా? నీకు దేవుడు ఎంతైతే ఇచ్చాడో ఎదురు వ్యక్తికి కూడా అదే స్థానం ఇచ్చాడు, అదే వారసత్వం ఇచ్చాడు. దాన్నే నువ్వు పరిపూర్ణతలో తీసుకొచ్చుకోవాలి. దేవుని హల్లెలూయా. అది పరిపూర్ణత తీసుకొచ్చుకోవడానికి అన్నిటినీ నువ్వు ఏం చేయాలి? కంట్రోల్ చేయాల్సి ఉన్నది. దేవుని హల్లెలూయా. మనము వాక్యంలో సరి చేసుకోవాల్సినది. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు. దేవుని హల్లెలూయా. వారి సిద్ధాంతం శ్రేష్ఠకరమైనప్పుడు దేవుడు మెచ్చొచ్చాము. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటారు. వారి యొక్క ఆలోచనలు తగిన విధంగా వారి ప్రణాళికలు కలిగి ఉంటారు. అది 10 మందికి మేలు చేసి కలిగే విధంగా ఉన్నప్పుడు దేవుడు మెచ్చుతాడేమో. కాబట్టి నువ్వు విమర్శించుకో. దేవుని హల్లెలూయా. అందుకనే నువ్వు ఒకరిని విమర్శించుకో. ఎందుకంటే విమర్శించడంలో నీకు ఏ అర్హత లేదు. దేవుని తీర్పు చెప్పగలిగేవాడే ఉన్నాడు కానీ నువ్వు కాదు తీర్పు చెప్పేది. ఆయన న్యాయాధిపతి అన్నాడు. ఆయన ఒకరోజు సింహాసనం మీదకి వచ్చి నీ గురించి ఎదుటి వారి గురించి అందరి గురించి తీర్పు చెప్పేది ఆయన మాత్రమే, నువ్వు కాదు. నువ్వు అలాగా నువ్వు ఇలాగా అది ఇది అని చెప్పే తర్వాత నీకు నాకు లేదు. తెలుస్తుంది హల్లెలూయా. మనం అల్పులమై ఉన్నాం, బలహీనమై ఉన్నాం, ఎక్కడో పడిపోయే వారిగా ఉన్నాం, జ్ఞానం లేని వారిగా ఉన్నాం. మనం జ్ఞానం తెలుసుకోవాలి. జ్ఞానం తెలుసుకోవాలంటే వాక్యాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. పరిపూర్ణ వాక్యం మనం గ్రహించలేకపోతే మరి ఎక్కడ మనం సంపూర్ణత వస్తుంది? ఎక్కడ సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం? ఎక్కడ నిత్యత్వంలో మనం వెళ్ళగలుగుతాం? ఎక్కడ పరలోక రాజ్యం అర్హత మనం సంపాదించగలుగుతాం? వస్తుందో హల్లెలూయా. మరి నీ మధ్యకి నా మధ్యకి దేవుడు ఆ శరీరధారుడిగా వాక్యమే శరీరధారుడిగా మన మధ్యకి వచ్చినప్పుడు మనం ఎలా సరి చేసుకోవాల్సిన వారు ఉన్నాం? సామెతలు 23:7 చూడండి. సామెతలు 23:7.
సామెతలు 23:7. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకునేవాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పనే గాని అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. లెక్కలు చూసుకునేవాడు నువ్వు తినేయ్యా, నువ్వు తాగయ్యా, ఒకరింటికి వెళ్తే వచ్చే మాటలు అర్థమవుతుందా? అలాంటిది లెక్కలు చూసుకొని తినయ్యా తాగాయా అని చెప్పేసారంటే అది దేవుడి నుంచి వచ్చే మాటలే కాదంట. అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. అది కేవలము నిన్ను నన్ను గౌరవించాలని ఒక ఆలోచనతో మాత్రమే ఉన్నవి, హృదయానుసారమైనటువంటి క్రియలు కాదు. దేవుడు హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. ఈ వాక్యములు చెప్పబడినటువంటి ప్రతి మాటను మనం ఎప్పుడైతే మనము నడుచుకోగలుగుతామో అప్పుడు సంపూర్ణత వైపున మనం అడుగులు వేయగలుగుతాం. అప్పుడు త్రోవ పక్కనున్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయవు కాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయింది. దేవుడు హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుని ఒక మెస్సయ్యగా, ఒక రక్షకుడిగా మాత్రమే చూస్తున్నారు కానీ నిత్య సంపూర్ణుడిగా ఆ ఇజ్రాయెల్ దేశం చూడలేదు. కాబట్టి ఇజ్రాయెల్ దేశము 2000 సంవత్సరాల కింద శాపగ్రస్తులైంది. అర్థమవుతుందా? మోషే కాలంలో ఆ యొక్క లేవీయులందరూ కూడా, యూదులందరూ కూడా మరి దేవుని ఆరాధిస్తున్నప్పుడు 430 సంవత్సరాలు వాళ్ళు ఆ పరరాజు దగ్గర బానిస బతుకులు బతికారు. ఒక మనిషి యొక్క కాలపరిమితి ఎంత? జీవిత పరిణామం 1000 సంవత్సరాలు. మరి జీవిత పరిణామం 1000 సంవత్సరాలు, కానీ ఒక తరం యొక్క వయసు వచ్చేసి 30 సంవత్సరాలు. తెలుస్తుంది హల్లెలూయా. ఒక తరం యొక్క వయసు 30 సంవత్సరాలు. అదవుతుందా? ఒక తరం నేను 30 సంవత్సరాలకు వచ్చానంటే నా తర్వాత ఒక జనరేషన్ వచ్చేసింది, అన్నా కదా? నా పిల్లలు వచ్చేస్తున్నారు కదా, ఇంకో తరం వచ్చింది. ఒక తరం వయసు 30 సంవత్సరాలు. 10 తరాలు దాటిన తర్వాత 300 సంవత్సరాలు దాటిన తర్వాత 10 తరాలు 300 సంవత్సరాలు దాటిన తరువాత దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. హల్లెలూయా. మోషే కాలమున వాళ్ళు క్షమించి దేవుడు అప్పటి నుంచే వాళ్ళు మోషేని పంపించి యూదులను కాపాడాలని, కనాను దేశాన్ని తీసుకురావాలని 300 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. మోషే అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఆ దేవా నేను వస్తున్నా నాకు దేవా అని చెప్పేసరని ఎన్నో సంవత్సరాలు తప్పించుకున్నాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? వస్తున్నాను ప్రభా, నేను నత్తివాడిని ప్రభా, నేను వెళ్ళి రాజుతో గొడవలేను ప్రభా, నా వల్ల కాదు ప్రభా అని చెప్పి తప్పించుకొని కొన్ని సంవత్సరాలు తిరిగాడు. ఒక రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు తిరిగాడు. మోషే నువ్వు అట్లా కాదు మోషే అని చెప్పి ఆయన ఒక పొదలో నుంచి మంటగా ఆయనకి దర్శనమిచ్చి ఆయన మాట్లాడి, మోషే నువ్వు మాట్లాడకపోతే నీ సహోదరుని ఇస్తాను, నీ సహోదరుని తీసుకుని వెళ్ళి మాట్లాడచ్చు, నేను నీ పక్షాన ఉన్నాను, నువ్వు ఈ కాలం ఈ పట్టణానికి నువ్వు చిన్న దేవుడు అయి ఉన్నావు అని చెప్పాడు. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు చిన్న దేవుడు అయి ఉన్నావు మోషే, నువ్వు వెళ్ళు అని చెప్పేసి అని మోషేని ఆ యొక్క యూదుల దగ్గరికి పంపించాడు. ఫరో దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడు, ఫరో యూదులను వదిలి విడిచిపెట్టు, ఇది దేవుడు ఆజ్ఞ ఉంది, ఇంక మాట్లాడాలి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయనకేం మాట్లాడాల? ఆ ఒక్క మాట చెప్పడం కోసమే మోషేని అక్కడ పంపించాడు. 3 సార్లు చెప్పాడు, 3 హెచ్చరికలు. 3వ హెచ్చరిక చెప్పిన తర్వాత ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కప్పలొచ్చినాయి. ఆయన యొక్క రాజమందిరంలో కప్పలొచ్చేసినాయి. ఆ మంచినీళ్ళన్నీ రక్తమై ప్రవహించింది. 2వ సారి చెప్పినప్పుడు
మరి అక్కడ ఎంతో శ్రమ పడుతుంది. ఏంటి మోషే ఎట్లా వస్తాడు, చెప్తాడు, వెళ్ళిపోతాడు అని చెప్పేస్తాను అని, అయ్యా మోషే ఆగు 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 అని చెప్పేసని మోషే చెప్పి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్నటువంటి బందీలుగా ఉన్న 20 లక్షల మంది జనాభాని 20 లక్షల మంది జనాభాని పొలిమేర దాకా విడిచిపెట్టి రండి అయ్యా అని చెప్పి పంపించాడు సైనికులతో. తెలుస్తుంది హల్లెలూయా, అవునా కదా? పంపించాడు. పంపించినప్పుడు ఆ మోషే అప్పుడు పడి 20 లక్షల మంది జనాభా ఎక్కడికి వెళ్ళారు? కనాని దేశానికి వెళ్తూ 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 మార్గంలో ఏమన్నారు? అయ్యా ఎంత దూరం తీసుకెళ్తావయ్యా, అయ్యా ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడు, రెండో రాక వస్తాడు అని చెప్పి ఎన్నాళ్ళయ్యా మాకు చెబుతారయ్యా. ఇప్పుడు అంటున్నా మాటే తెలుస్తుంది హల్లెలూయా, ఇప్పుడు అంటున్నా మాటే. అప్పుడు వాళ్ళు కూడా అన్నారు. ఎంతమంది వెళ్ళారయ్యా కనాని దేశానికి? ఇద్దరే. తెలుస్తుంది హల్లెలూయా, కనాని దేశానికి ఇద్దరు. 20 లక్షల మంది జనాభా వెళితే 20 లక్షల మంది జనాభాని అరణ్య మార్గంలో తీసుకెళ్తుంటే ఎలాంటి పరిస్థితి కలుగుతుందండి? ఎలాంటి పరిస్థితి కలుగుతుంది? ఒక 100 మందిని రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తే ఎంత దుమ్మునేసింది ఈరోజు. తెలుస్తుంది హల్లెలూయా, ఈరోజు పరిస్థితి ఏందో ఆ రోజు పరిస్థితి ఏంటి? అసలు ఈ రోజు జనాభా ఎంతమంది, ఆ రోజు ఉన్న జనాభా ఎంతమంది? ఆ రోజు 20 లక్షల మంది జనాభా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి తరలి వెళ్తున్నారంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. విజయవాడ పట్టణం 9 లక్షల మంది జనాభా, వైజాగ్ మొత్తం సిటీ యొక్క వాల్యుయేషన్ మొత్తం 18,30,000 మంది జనాభా. ఎంతమంది అంటారు? 20 లక్షల మంది జనాభా. ఈ రోజు ఉన్నటువంటి వైజాగ్ సిటీలో ఉన్న జనాభా 18,30,000 మంది జనాభా. ఆ రోజు 20 లక్షల మంది జనాభాని తీసుకెళ్తున్నా అంటే ఒక వైజాగ్ సిటీని అట్లాగా కలుపుకుంటా తీసుకెళ్తున్నాడు మోషే క్రమంతో. ఇక్కడ మీరైనా ప్రార్థన లేదు, వాక్యం లేదు, తగ్గింపు లేదు, సరి చేసుకోవడం లేదు. వారం అయితే మళ్ళీ 2వ వారం వరకు బైబిల్ పట్టుకోరు. తెలుస్తుంది, వాళ్ళు అలాగే ఉన్నారు, మీరు అలా ఉన్నారా? ఆ క్రమంతో ఆయన 20 లక్షల మంది 40 సంవత్సరాల పాటు నడిపించాడు. ఆమె 40 సంవత్సరాల తర్వాత నడిపించాడంటే ఏంటి? ఒక తరం మారిందా లేదా? ఒక తరం మారింది. చనిపోయేవాళ్ళు చనిపోయారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు. చనిపోతున్నారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు. పశువులు, ఆ పశువు 40 సంవత్సరాలంటే ఎన్ని పశువులు ఉన్నాయి, వాళ్ళతో పాటు పశువులు ఉన్నాయి, సామాగ్రి ఉంది, ముసలోళ్ళు ఉన్నారు. మరి ఎంత సామాను తీసుకుని పోవాలి? తిండి ఏంటి, తిప్పలేంటి, మరి వాళ్ళు తాగడానికి నీళ్ళు ఏంటి, మరి కాలకృత్యాలు తీసుకోవడానికి నీళ్ళు ఏంటి, ప్రతిరోజు ఎలా సమకూర్చుంటాడు? వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎట్లా నడిపించాలనేది ఎంత క్రమం చేస్తుంటాడు ఆయన. దేవసుందర హల్లెలూయా, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు నేను ఏ విధంగా ఉండాలి, ఎక్కడ నడవాలి, ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు ఏం చేస్తావు ఏందనేది దేవుడికి తెలుసు. దేవసుందర హల్లెలూయా. కానీ ఆయన చెప్పిన వాటి పనిని మనం సక్రమంగా చేయకపోతే, యాక్చువల్గా కనాన్ దేశానికి ఆ యొక్క ఇజ్రాయెల్ అందరూ వెళ్ళడానికి 3 రోజులే కాలం పట్టేది. 3 రోజుల్లో వెళ్ళాల్సిందని 40 సంవత్సరాలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే క్రమంగా వెళ్ళకపోవడం. తెలుస్తుంది కానీ మరి నువ్వు నేను ఆ క్రమంలో రావడం కోసం 7 కాలాల్లో 7 ప్రవక్తల ద్వారా 7 సంఘాలలో ఆయన బోధించాడు. తెలుస్తుంది కానీ ఆయన 7 సద్గుణాలు మన మధ్య తీసుకొచ్చాడు, మనం పరిపూర్ణంగా చేశాడు, ఒక పిరమిడ్గా మనల్ని స్థిరపరిచాడు. తెలుస్తుంది హల్లెలూయా. ఒక తలరాయిగా ఆయన మనల్ని ఎంచుకోవడం కోసం, మనం తలరాయిగా ఆయన తలరాయిగా మనం కలిగి ఉండటం కోసం, పరిపూర్ణులుగా అవి ఉండటం కోసము ఆయన ఎన్నాళ్ళు వెయిట్ చేశాడు. 2000 సంవత్సరాలు. తెలుస్తుంది హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరిగా సిగ్నేచర్ చేశాడు. తెలుస్తుంది హల్లెలూయా. ప్రవక్త చెప్పాడు, ఇది 1945లో చెప్పాడు. లాస్ ఏంజల్ కాలిపోట చూసేది ఇది లాస్ట్ సిగ్నేచర్ అయి ఉన్నది అని చెప్పాడు. తెలుస్తుంది హల్లెలూయా. ఈ ర్యాప్చర్ అనేటువంటి వర్తమానంలో చెప్పాడు. చూడండి, మీరు చదవండి.
ఈ వారం చదవండి, వచ్చే వారం మరలా దాని గురించి చూద్దాం. ఈ ర్యాప్చర్ అనేటువంటి వర్తమానంలో ప్రవక్త ది లాస్ట్ సిగ్నేచర్ అని చెప్పాడు. ఆనాడు ఆయన చెప్పింది ఈరోజు మన ముందు కనపరచబడింది. అంటే ఆయన సైన్ చేశాడు, ఫైల్ క్లోజ్ చేయబోతున్నాడు. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగానే ఉన్నావా? శిక్షణ కలిగి ఉన్నావా? పరిపూర్ణత కలిగి ఉన్నావా? ఇది హెచ్చరిక అయినది. దేవస్తుల కారణి అర్థమవుతుందా? ఎవరి కోసం నువ్వు జీవించట్లా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కొరకు నువ్వు జీవించవలసి ఉంది. దేవస్తుల కారణి ప్రాణం పెట్టిన దేవుడి కోసం నువ్వు త్యాగం చేయట్లా. నిన్ను పరిపూర్ణ చేయడం కోసం ఆయన రక్తం చిందించుండగా ఆ రక్తాన్ని నువ్వు కలిగి ఉండమంటున్నాడు. దేవస్తుల కారణి నిన్ను మరుగున పెట్టేటువంటి ఆ యొక్క శరీరాన్ని విడిచి నువ్వు పవిత్రుడుగా పరిపూర్ణుడిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి 1000 ఏళ్ల పాలనలో నువ్వు నివసించమంటాడు. దేవస్తుత కలిగి అర్థమవుతుందా? నువ్వు కష్టాలు పడబాకంటున్నాడు. డబ్బు కోసం నువ్వు కుళ్ళు కుతంత్ర ఆలోచన కలిగి ఉండబాకంటున్నాడు. ఆస్తి కోసం ఎత్తుకు పై ఎత్తులేవాకంటున్నాడు. నువ్వు దిగజారుని జీవితంలో నువ్వు జీవించొద్దు అంటున్నాడు. నిన్ను నువ్వు ప్రకటించడం కోసం ఎదుటివాడిని దూషించేటువంటి స్థితిలో నువ్వు నిలబడబాకంటున్నాడు. దేవస్తుత హల్లెలూయా. ఏమి మార్చుకోలేవా మనం? ఇవి తప్పులా? సరి చేసుకునే గుణాలు మనకు లేవా? ఇవి చెబితే ఈరోజు తప్పు. ఈరోజు సత్యం చెప్తే తప్పు, వాస్తవం చెప్తే తప్పు, నీతి చెప్తే తప్పు, యథార్థం ఉండే తప్పు, న్యాయంగా బతకమంటే తప్పు. ఎవడైతే చెప్తాడో వాడి మీదే అసలు దేవస్తుల హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభువైన యేసుక్రీస్తు నీతిగా ఉన్నందుకు, యథార్థంగా ఉన్నందుకు తన యందు తప్పు ఏ తప్పు లేదు. నువ్వు నిరూపించమంటే నిరూపించలేకపోయారు. సిలువ వేసినప్పుడు అయ్యో 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 అని చెప్పి గుండెలు బాదుకున్నారు ఆయన్ని. అర్థమవుతుందా? దేవస్తుత హల్లెలూయా. నీవు నేను దేవుని చిత్తానుసారంగా లేకపోతే ప్రయోజనం ఏంటి? ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 5వ వచనంలోని చివరిలో మాట చెప్తాను. ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 5వ వచనం. ఈ మనస్సు మీరుని కలిగి ఉండుడి. యేసుక్రీస్తు హల్లెలూయా. క్రీస్తును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి. మరి నువ్వు నేను ఈ నిజంగా ఈ తీర్మానం కలిగి ఉన్నామా? క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడు? ప్రేమమయుడు ఉన్నాడు, కృపా సమాధానకర్త ఉన్నాడు. అనా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకి వచ్చి ఉన్నాడు కదా. మరి కృపా సత్య సంపూర్ణుడిగా నువ్వు నేను జీవించడం కోసం నిజంగా తీర్మానం కలిగి ఉన్నావా? ఆ మనసు మనకు ఉందా? ఆ యొక్క తీర్మానం నువ్వు నేను ఈరోజు చేసుకునే వారిగా ఉన్నావా? నిజంగా దేవుణ్ణి మనం అంగీకరిస్తే ఆ దేవుడితో మనం నడవలసి ఉంది. దేవస్తుత హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతుందా? నువ్వు ఎవరినైతే అంగీకరిస్తావో వారితో కలిసి నువ్వు జీవించవలసి ఉన్నది. అవునా కదా? ఇది శ్రేష్టమైన ఆహారమే అన్నప్పుడు ఆహారం ఆకలేసినప్పుడు తినాలి కదా. ఇది పరిపూర్ణ సంపూర్ణమైనటువంటి క్రీస్తు అన్నప్పుడు ఆ క్రీస్తుతో పాటు మనం నడవాలి. ఆ శరీరధారుడైనటువంటి ఆ వాక్యముతో మనం నడవలసినది. ఆమేన్. వాక్యమే శరీరధారుడై ఉన్నాడు. ఆ శరీరధారుడే మళ్ళా వాక్యముగా పునరుద్ధానం కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆ వాక్యమును మనం ఎప్పుడైతే మనలో ఇమునింపై చేసుకుంటామో, ఆ వాక్యంతో నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉన్నావో, ఆ కృపా సత్య స్వరూపుడుగా నీవు నేను ఆ విధమైన మార్పును కలిగి ఉండాలి. అదే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఫిలిప్పీయులు 2వ అధ్యాయం వచ్చినాయంటే క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? నీవు నేను ఆ విధంగా జీవించి కలిగి ఉండటం కోసం దేవుడు మన మధ్యకి తీసుకొచ్చిన ప్రేమ, ఆ కృపా సమాధానము దాన్ని బట్టి మనం కూడా కలిగి ఉండాలని చెప్పేసి ఆయనని మరి ఈ వాక్యం మన మధ్యకి వచ్చి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి ప్రార్థన చేసుకుందాం. అర్థమవుతుందా?
పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్య, మీకు వందనాలు తండ్రి, వందనాలు నాయన. కృప కలిగిన దేవా, ప్రభా, సత్య స్వరూపి ప్రభా, మరి మీరు ప్రభా, మీరు ఏర్పరిచిన మార్గము సత్యము తండ్రి. మీ మార్గం తప్పు నుంచి మరొక మార్గము లేదునైనా. మీ యొక్క ప్రభా, మీరు తప్పు నుంచి మరొక దేవుడు లేడు, రాడు, ఉండకూడదని సెలవించిన దేవా నా తండ్రి. ప్రభా, పరిపూర్ణుడైన దేవానైనా ప్రభా, మీరు ప్రభా కృప ఇవ్వబట్టినే ప్రభా, మీ యొక్క స్థానంలో ప్రభా ఆ దైవత్వాన్ని మేము కలిగి ఉండటకు మీరు ఇచ్చిన కృపే ప్రభా సాక్ష్యమైన తండ్రి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభా మీ యొక్క ప్రభా నామాన్ని బట్టి ప్రభా మేము గుర్తెరిగి ప్రభా ఆ యొక్క నిత్య సమాధానం వైపు మేము నడుపుకు సహాయం చేయండి తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతులు ఉన్న దేవా నా తండ్రి. ప్రభా, ఇదిగో మీ యొక్క అల్పులము బలహీనము ప్రభా ఎందుకు పనికిరాని వారిగా ఉన్నాం తండ్రి. మాలో అజ్ఞానాన్ని తుడిచివేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రభా రాగద్వేషాలను తుడిచివేయండి తండ్రి. ప్రభా, ఇదిగోనైనా మీ యొక్క ప్రేమ ప్రభా, మీ యొక్క సమాధానం, మీ యొక్క వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభా, మీరు చెప్పబడిన ప్రతి మాట మా హృదయం విత్తుకుని నీరు కట్టి భరించుకు మీ ప్రభు దయచేయండి తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ప్రభా, ఎవరైతే వ్యాధులతో ఉన్నారో నైనా వారిని మీరు ముట్టండి తండ్రి. ప్రభా, మీరు స్వస్థత దయచేయండి తండ్రి. ఎవరికైతే కుటుంబంలో ఏ అవసరం ఉన్నదో ప్రభా ఆ యొక్క అవసరతను మీరు తీర్చండి నాయన. ప్రభా, మీరే ప్రభా ఆ యొక్క కుటుంబంలోకి ప్రభా ప్రవేశించండి నాయన. ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో మీ కృపా సమాధానం దయచేయండి తండ్రి. సమస్తమును సకలపరచండి తండ్రి. మీ వాక్యం వింటున్న వారిని ప్రభా మీరు ప్రభా మీతో కలవాలనేటువంటి ఆశ కలిగినటువంటి బిడ్డని తృప్తిపరిచే దేవుడు మీరేమైనా. సమస్తమును సకలపరచండి నాయన. సమస్తమును మీ చిత్తానుసారంగా దీవించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. మీ కృపలో మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన జనులకును కూడుకున్న నకును కృపా సమాధానం ఎలవేళ కలిగి ఉండును కాక. ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తు నామములో అందరికీ శుభములు కలుగును కాక. ఆమేన్.